అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయులైన పెన్షనర్లకు మరియు సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ సేవలు కొనసాగినటువంటి పదవి విరమణ చేసిన మిత్రులందరికీ కూడా ప్రస్తుతం పెన్షన్ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో అందుతున్న అత్యంత సాధ్య మరియు నిఖార్సైన సమాచారాన్ని ఇక్కడ క్షుణ్ణంగా విశ్లేషించుకుందాము. తమ జీవితాంతం ప్రభుత్వ అభివృద్ధి కోసం, ప్రజల సేవ కోసం అంకితం చేసి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని ఆశించే ప్రతి పెన్షనర్ తమకు రావాల్సిన కష్టార్జితం కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ఎంతో ఆవేదన కలిగించే అంశం. మొదటగా గ్రాట్యుటీ చెల్లింపుల విషయానికి వస్తే, ప్రభుత్వం నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2025 డిసెంబర్ నెల వరకు పదవీ విరమణ చేసిన వారికి అందరికీ కూడా దాదాపుగా పెన్షనర్ల గ్రాట్యుటీ అనే ప్రక్రియ పూర్తయిందనమాట. చెల్లింపుల ప్రక్రియ. అయితే గత 2, 3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపులలో 2026 ఏప్రిల్ వరకు కూడా రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ బకాయిలు పడిపోయాయని చెప్పేసి కొన్ని వార్తలు విపరీతంగా చెక్కలు కొడుతున్నాయి. ఇదంతా ఉదంతాలనమాట. ఇక్కడ చాలామంది జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగత వివరణ లేదా ఖచ్చితమైన సమాచారం ఉన్న వారి ద్వారా తెలుస్తుంది. ఏమిటంటే 2026 జనవరి తర్వాత గ్రాట్యుటీ పొందిన వారు ఇప్పటివరకు ఎవరు తారసపడలేదు మనకు. కాబట్టి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మీరెవరైనా 2026 జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో గ్రాట్యుటీ పొంది ఉంటే దయచేసి ఆ వివరాన్ని కామెంట్ ద్వారా మాతో అయితే పంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరిచ్చే ఆ చిన్న సమాచారం వేలాది మంది పెన్షనర్లకు ఎంతో భరోసానిస్తుంది మరియు వారికి ఒక స్పష్టమైన మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఇకపోతే మరో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ ఎన్యూడ్ లీవ్స్, ఈఎల్ ఎన్హాన్స్‌మెంట్ బకాయిలు. అధికారులు మరియు వివిధ పెన్షనర్ సంఘాల నాయకులు చెబుతున్న వివరాల ప్రకారం 2024 డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారందరికీ బకాయిలు అందాయని చెప్పేసి తెలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి దీనికి భిన్నంగా అయితే ఉంది. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో రిటైర్ అయిన ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్లకు ఇప్పటికీ ఈ యొక్క ఈఎల్ బకాయిలు అందలేదు. సో, వీరు తమ సర్వీస్‌లో ఎన్నో వేల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మానవీయులు. కానీ నేడు తమ సొంత హక్కులుగా రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకరము. అయితే వీరికి బకాయిలు రాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉండవచ్చు. అంటే ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి బదిలీ కావటం వల్ల సర్వీస్ రిజిస్టర్‌లో అప్డేట్ కాకపోవడము, లేదా ట్రెజరీ బిల్లులు సకాలంలో చేరకపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. అలాగే 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ 2021 మధ్యన రిటైర్ అయిన వారికి కూడా బకాయిలు వచ్చినప్పటికీ దానికి సంబంధించిన డిఫరెన్స్ అమౌంట్ అనేది ఇంకా ఈ అమౌంట్ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలని అయితే మనము ఆశిద్దాము. ఇక మూడవ అంశము పెన్షనర్లందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2018 నాటి డీఏ బకాయిల గురించండి. ప్రభుత్వం ఈ బకాయిలను 2026 జనవరి 14 సంక్రాంతి కానుక విడుదల చేయడం ప్రారంభించింది. మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత నిధుల కొరత వల్ల మరియు కొన్ని సాంకేతిక చిక్కుల వల్ల గత 5 నెలలుగా ఈ బకాయిలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నిలిచిపోయాయన్నమాట. కానీ మే 30వ తేదీ సాయంత్రం నుండి కొన్ని ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. సో, ముఖ్యంగా విశాఖపట్నంలోని సీతమ్మ ధార అండి. ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 1800 మంది పెన్షనర్లకు ఈ డీఏ మరియు డీఆర్ బకాయిలు 2018 నాటివి అందినట్లు జమ అయినట్టు సమాచారం అందుతోంది. అయితే అలాగే యలమంచిలి, మాడుగుల వంటి ప్రాంతాల్లో కూడా బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అనంతపురం వంటి జిల్లాల్లో ఇంకా జమ కావటం లేదు. ఈ మేరకు పెన్షనర్స్ అయితే వాపోతూ ఉన్నారు. మీ ఏరియాలోని పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియజేయడం ద్వారా తోటి పెన్షనర్లను అప్రమత్తతపై తమ ట్రెజరీ అధికారులను సంప్రదించే అవకాశం అయితే ఉంటుందండి.
సో, మీకు కూడా ఈ బకాయిలు జమ అయ్యాయా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇక ఇక్కడ మనం ఎదుర్కొంటున్న ఒక క్లిష్టమైన సమస్య కూడా చర్చించాలండి. అదేమిటంటే 2018 బకాయిలు. ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్నప్పుడు వారి యొక్క జీపీఎఫ్ ఖాతాలో జమ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి తీసుకోవడం, ఇప్పుడు ఆ ఉద్యోగులు రిటైర్ అయిపోవడం వల్ల ప్రస్తుతం వారి దగ్గర నుంచి యాక్టివ్ సీఎఫ్ఎంఎస్ ఐడీ అనేది ఏమి లేదు. దీనివల్ల గూడా ఆ డబ్బులు తిరిగి ఎలా పొందాలో వారికి ఏం అర్థం కావటం లేదు. సో, మొత్తానికి ముఖ్య గమనిక ఏమిటంటే 2025లో రిటైర్ అయిన వారికి పాత డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ బిల్లులు పెట్టడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్‌కి అవకాశం ఉండదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ట్రెజరీ అధికారులు నాన్ డ్రాయల్ సర్టిఫికేట్ ఆధారంగా ప్రత్యేక చొరవ చూపి బిల్లులు క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై అయితే ఉంది. అలాగే ఫ్యామిలీ పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ జీవిత భాగస్వామి మరణించిన తర్వాత పాత బ్యాంకు ఖాతాలు మూతపడటం, కొత్త వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. మనం కేవలం ఇంటి వద్ద కూర్చొని ఎదురు చూడకుండా మాడుగుల ప్రాంతానికి చెందిన ఒక హెడ్ మాస్టర్ గారికి స్ఫూర్తిగా తీసుకోవాలండి. ఏమైందంటే ఆయన స్వయంగా ట్రెజరీకే వెళ్ళి మే 5వ తేదీ బిల్లు పెట్టించుకుంటే కొద్ది రోజుల్లోనే ఆయన ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇలాంటివి చేయాలి. కాబట్టి పెన్షనర్లు తమ పీపీఓ, బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలతో సంబంధిత ట్రెజరీ కార్యాలయానికైతే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సాధారణంగా ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే అరియర్స్ బిల్స్‌ను పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆప్షన్ ఎనేబుల్‌లో ఉంటుంది. కాబట్టి ఇంకా రానివారు రేపు 6వ తేదీ అండి. 6 జూలై రేపు వెళ్ళండి ఖచ్చితంగా రానివారు. వెళ్తూ పీపీఓ, ఆధార్ జిరాక్స్ ఆహ్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మీ ఎస్టీఓ ఏదో అక్కడ కార్యాలయానికెళ్ళి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వటం ద్వారా మనం వారి దృష్టిలో ఇవన్నీ గూడా ఒక కంప్లెయింట్ ఇచ్చినట్టుగా అనమాట. తర్వాత మనకొక రెస్పాన్స్ అంటే మనకు జవాబు చెప్పాలి కాబట్టి, దానికి సంబంధించి మనకు బిల్లులు పడే అవకాశం ఉంటుంది. సో, ఈ యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరు గూడా సద్వినియోగం పరుచుకోవాలి. రేపటి నుండి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ టైంలో మనకు పెండింగ్ బిల్స్, అలాగే సప్లిమెంటరీ బిల్స్ ఇవన్నీ గూడా అప్‌లోడ్ అవుతాయన్నమాట. ఇలాంటి బిల్స్ అని. సో, రేపు ఖచ్చితంగా వెళ్ళండి. అలాంటి వారెవరైనా ఉంటే మీ వివరాలతో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు త్వరలోనే జమ అవుతాయి. సో, మీ హక్కుల కోసం మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందనైతే గుర్తుపెట్టుకోండి. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.